అందరినీ చంపే, అందరినీ. అదే నాకు నేర్పించాడు. నీకు తెలుసా, సందేహం, సంకోచం, అభిమానం, స్నేహం దేనికి చోటివ్వకూడదు. నీకు ఎవరు ద్రోహం చేయకూడదు అంటే అందుకు ఒకే ఒక మార్గం, నీ చుట్టూ వాళ్ళని చంపేయడం. అందరూ చావాలని వాడే చెప్పాడు. కర్ని వదలకూడదు. అందువల్ల మీరు నా గురించి విన్న కథలన్నీ కూడా నిజమైనవే. బాయ్. నా బిజినెస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఏమిటి? నా దగ్గర 2 పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ మీద నింద పడింది. వాళ్ళిద్దరూ నా కోసం చాలా కష్టపడ్డారు. ఈ 2 ఎలికలు కూడా నాకు ఎప్పుడైనా అపాయమే. అయినా కానీ వాళ్ళిద్దరినీ నేనే చూసుకుంటాను. కానీ 24/7 లెక్కలో వాళ్ళు గెలిచారు. ఎందుకంటే నీ డిఏ నన్ను చాలా కష్టపెడుతున్నాడు. వాడు నీ మనిషే కదా. నువ్వు వాణ్ణి నమ్ముకొనున్నావు. ఈ సమస్య నుంచి బయటికి రావటానికి చూసుకో. లేదు. ఏంటి? లేదని చెప్పాను. కొన్ని మృగాల్ని నా కాళ్ళ కింద నుంచి దూరంగా ఉంచడం కోసమే వాళ్ళని ఆ సహాయం అడిగాను. నువ్వు చాలా దారుణమైన ఆపరేషన్ చేసావు ఎరోన్ మిస్టో. నేనా? ఇక్కడి నుంచి నువ్వు డీల్ చేయి. అది నిన్ను అడగలేదు ముసలివాడా. నువ్వు బిజినెస్లో కాన్సన్ట్రేషన్ చేయట్లేదు బెడాల్. నీకు బెండెల్ అంటే ఏంటో తెలుసా? అది పబ్లిక్ జుట్టు. నువ్వు చెప్పేదంతా వినాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు కావాలంటే వాణ్ణి ఇంట్లోంచి బయటికి పంపించి వాణ్ణి నా ఇంటి ముందు నించోబెట్టి దాని తర్వాత నేను వాడి వేవస్ని కట్. ఆలోచించుకుని మాట్లాడు బాన్ని. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడు. నువ్వే అలా చేసింది. నువ్వేం చేస్తావు ముసలి నా కొడక? అంటే భగవంతుడా. బ్లేన్. I love you. I love you. త్వరగా వాళ్ళని తీసుకెళ్ళాలి. త్వరగా. నేను ఆల్రెడీ చెప్పాను, నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదని. రండి వెళ్దాం, పదండి. కమాన్, త్వరగా కమాన్. ఇప్పుడు లైవ్ వస్తుంది లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రైవేట్ మ్యాన్ హెల్త్ క్లబ్ నుంచి. రాత్రి ఇక్కడ జరిగిన క్రిమినల్స్ వాళ్ళ హత్య గురించి క్రీక్ క్రైమ్ ఇండికేట్స్ కి మెక్సికల్ డ్రగ్ క్యాట్రల్ వాళ్ళకి జరిగిన గొడవ అంటున్నారు. మరిన్ని విషయాల కోసం ఏమైంది? ఇది చూస్తుంటే World War III స్టార్టింగ్ లా ఉంది. ఆ అమ్మాయి వచ్చేసిందా? ఈయన మీకు తెలుసా? ఎర్నెస్టో జిమానస్ MS-13 బయటికి తీసుకెళ్ళింది బెంట్లీన్. వాడి ఆతిథ్యంలో వాడు కఠినంగా ఉన్నాడు. ఆ అంబులెన్స్ తీసుకెళ్లిన రెండో వ్యక్తి ఎవరు? వెర్జిన్ విడాలో క్రీక్. ఆయన్ని చేపలాగా కట్ చేశారు. ఆయన అంబులెన్స్ లో చనిపోయారు. ఇద్దరు. మీరు నమ్మగలుగుతున్నారా? ఇది కాస్త చూడండి. లోయర్తో పాటు ఏదో లేడీ వచ్చినట్టు ఉంది. హత్య చేసింది ఒక అమ్మాయి. ల్యాబ్లోంచి రిజల్ట్ వచ్చి నాకే తెలుస్తుంది. నేను కరెక్ట్ గా చెప్పలేను. ఎర్నియస్ చివరగా చనిపోయారు. కత్తి ఎముకల వరకు చొచ్చుకుంది. ఒక స్ట్రాంగ్ అయిన అమ్మాయి వల్ల ఇది చేయడం అవుతుంది. థ్యాంక్ యూ.
త్వరగా ఇవ్వండి, అందరూ బయలుదేరుతున్నారు. ఐడి ప్లీజ్. దయచేసి నా ఫ్యాక్స్ ని ఇవ్వండి ప్లీజ్. నేను ఐడి చూస్తేనే ఇస్తాను. నీ ఐడిని చూపించమంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు ఒసామా. ఇలా చూడు, నేను మీ ఐడినే చూపించమన్నాను. నిన్ను చూస్తుంటే 12 సంవత్సరాల వయసు అమ్మాయిలో ఉన్నావు. నిజంగానా? 12 సేఫ్ అయిన వయసే. దీన్ని చూస్తే 12 ఏళ్ళలాగుందా ఏంటి? దయచేసి బయలుదేరతావా? నా షాప్లో నుండి ముందు బయటికి వెళ్ళు. వెంటనే వెళ్ళు. గెట్ అవుట్. సరే, వీలైతే నన్ను ముట్టుకొని చూడరా. ఇదిగో తీసుకో. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగు. రేయ్, వచ్చి బండెక్కో. నువ్వెందుకు నా టీచర్స్ ని ముట్టుకోకూడదు? నువ్వెప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలి. అలాగా? నువ్వేదో పోలీసులు ఎదురు చూస్తున్నావు అని చెప్పావు. ఎందుకు నువ్వు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు మామూలు దానివి కాదు. అవును, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కదా. నీకు బాగా ఎక్కినట్టుంది. దేవుడే నన్ను కాపాడాలి. సరేరా, వెళ్దాం. నువ్వేం చేస్తున్నావు? డ్రెస్ మార్చుకుంటున్నాను. ఎందుకు? నన్ను చూస్తే చిన్నపిల్లలా ఉన్నానా? వార్ని. హే డిటెక్టివ్, నేను గుర్తున్నానా? బాగా గుర్తుంది. నాకు తెలుసు. నువ్వు లండన్లో సెటిల్ అవడమే మంచిదని నేను అనుకుంటున్నా. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. దీన్ని హీత్రోలోనే పికప్ చేశాను. అది నువ్వేనా? ఓకేనా? యా. మంచిది. ఇదిగో చూడు, దీని గురించి అంతా నేనేం చెప్పగలను. స్లేవియా అలా అనుకుంది. ఇంకా పిల్లలు అన్నీ కూడా వాళ్ళకి అప్సెటే, మనందరికీ కూడా. సరే డిటెక్టివ్, నువ్వు ఓసారి మా ఇంటికి రా. వస్తా. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వచ్చేసాయి. డ్యూటీలో ఉన్నాను. అదంతా పక్కన పెట్టు. నా మాట విని బండెక్కో. నేను తీసుకెళ్తాను. ఇష్టం ఉంటే నా కారులో రావచ్చు, లేదంటే నిన్ను ఫాలో అవ్వు. ఏంటి ఇంతసేపు? ఎప్పుడు వచ్చావు? నేను ఆల్రెడీ నీతో చెప్పాను, నువ్వు పనికి కాసేపు రావని. నోరు మూసుకుని కారులో కూర్చో. నువ్వే మాట్లాడుతున్నావు. నేను కూడా నీతోనే నువ్వు వస్తాను. రాకూడదు. నువ్వు అన్నిటినీ సరి చేసావా అనుకున్నాను. నోరు మూసుకుని కారు ఎక్కు. సరేలే, కూర్చుంటాను. పాప చాలా మంచి అమ్మాయి అనుకుంటాగా. నీకు కలిపే చెప్తున్నాను, రా.
ఇక్కడే ఉండు. విషయం ఏంటి? అంతా పోయింది. నో, ఓ జీసస్. లేదు లేదు, ఆయన 3 రోజులు తీసుకున్నారు. నేను ఆయన రికార్డ్ని బ్రేక్ చేశాను. ఏమైనా హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్. నా లైఫ్ స్టైల్ అదే నా ప్రాణాలని కాపాడుతుంది. నేను గనక వీక్గా ఉండుంటే ఈ పాటికి చనిపోయి ఉండేవాడిని. వాడు రక్తాన్ని తాగేవాడిని కమెంట్లో చదివాను. తనని నువ్వు కనిపెట్టి తీరాలి. తన పేరు రైనా మోబియస్. తనకు రష్యన్. మన దేశంలో ఇల్లీగల్గా ఉంటుంది. నీ కోసం చిన్న విషయాలు చేసి పెట్టింది. వీటి ద్వారా నవ్వు ఇక్కడ జీవిస్తుంది. తను ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్. తను చేయని మోసాలంటూ ఏమీ లేవు. ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు బయట ఎక్కడా కూడా షేర్ చేయకూడదు, ముఖ్యంగా పోలీసుల దగ్గర. నేను ఈ విషయాన్ని బయట ఎక్కడ చెప్పను, కానీ నువ్వు తనని కనిపెట్టి తీరాలి. పోలీసులు మాత్రం కనిపెట్టకూడదు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు తెలిసినంతవరకు ఈ పోలీసు వాళ్ళు ఏమీ చెయ్యలేరు. నువ్వు వెళ్ళి తనని కనిపెట్టి నా దగ్గర తీసుకునిరా. ఇదొక మర్డర్ కేస్. అంత త్వరగా కనిపెట్టి ఎవరిని మీద నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు. నేనైతే ఆ పని చేయలేను. సరే, నేను ఒక విషయం అడుగుతాను. మీ బ్రదర్ దగ్గర నుంచి పోస్ట్ కార్డ్స్ వస్తున్నాయా? నీ బ్రదర్ సమస్యలు ఇరుక్కున్న విషయం నాకు తెలుసు. వాడు చాలామంది శత్రువులను తయారు చేసుకున్నాడు. అందుకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మీరు ఎందుకు ఇవంతా చేస్తున్నారు? నాకు కారణాలు అవసరం లేదు, నాకు నువ్వే అవసరం. అజయ్, ఏయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అదొక డీల్. ఈ నీకు తెలుసుగా, నా కజిన్ అలెక్స్. హే డిటెక్టివ్, మనం చాలా రోజుల నుంచి కలుసుకోలేదనుకుంటా. హేలేపిడి మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? మంచిది. వాడు ఎందుకని కోతితో తిరుగుతున్నాడు? వాడు వేటాడలేడని వాడికి తెలుసు. అది నాకు తెలుసు. ఏంటి, నేనేమైనా మిస్ చేశానా? విర్జిల్ నీతో ఏమైనా చెప్పారా? చూడు, అది చాలా బాగుంది కదా. పిట్బుల్, మంచి పిట్బుల్ దగ్గర వీడి ఇరుక్కున్నాడు. హే, నువ్వు నాతో ఒక వాక్ వస్తావా? నేను చెప్పేది విను. నీకు ఈ ఉద్యోగం రావడానికి కారణం నేను బయటికి వెళ్ళినందువల్లే. ఆ విషయం మర్చిపోకు. అలాగే. అవును, అదే నిజం. అలాగైతే నువ్వు బయటికి వెళ్ళింది కరెక్టే. అన్నిటిని ఈజీగా తీసుకోవాలి. నిన్ను నువ్వే కష్టపెట్టుకోకూడదు. అది నేను చూసుకుంటాను. హే లీ, నీకు తెలుసా, ఇటువంటి ఒక కుక్కని కార్ విండో దగ్గర పెట్టుకుంటావు. అది ఇల్లీగల్ అని నీకు తెలీదా? కొంచెం సేపట్లో టయర్డ్ అయిపోతావు. నోరు మొయ్. నువ్వు కూడా నోరు ముయ్యి బంగారం. ఎక్కువగా మాట్లాడుతుంది. చాలా పొగరనుకుంటా.
చెప్పేది వినరా దొంగ ఎదవా. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, అర్థమైందా? నీకు చావడానికి ఇష్టం లేదంటే అది తిరిగి ఇచ్చాయి, అర్థమైందా? తనకి నేను లైసెన్స్ ఎప్పుడు రెడీ చేశానంటే ఎప్పుడు? అది 6 నెలలు ఉంటుంది, సంవత్సరం కూడా అయి ఉండొచ్చు. అందుకు నాకు డబ్బు కూడా ఇవ్వలేదు. తను ఎలా ఉంటుంది? అది నాకు తెలీదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ రహస్యంగా బాగా ఉంటారు. ఎత్తుగా తెల్ల జుట్టేసుకుని. నార్మల్ గానే ఉన్నారు. హేమో దా ఇలారా. హే ఇలా చూడు, నీకు విషయం చెప్పాలి. వీడే మన మాయని పట్టి జైల్లో వేశాడు. అందువల్ల నేను చెప్పేది విను, వీడితో ఏ విషయం చెప్పొద్దు. నాతోటి పనిచేసే వాళ్ళందరూ ఏమంటున్నారంటే పోలీసుల్ని పంపించి రెస్టారెంట్లో తన కజిన్ని పట్టుకున్నారట కదా. తన్ని టెహ్రాన్లో ఉన్న జైలుకు పంపారంటగా. ఆ అమ్మాయి ఇక్కడికి ఎవరితో వచ్చింది? ఫ్రాంక్ సినాట్రా. హే ఇచ్చాడు, నేనొక పోలీస్. ఇంకొక విషయం, నా దగ్గర గన్ ఉంది. నీ గురించి అర్థమైంది. నువ్వు ఇక్కడే 3 సంవత్సరాలుగా ఉంటున్నావు. తుపాకీతో వచ్చావు. బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి. నోరు ముసుకురా పిచ్చిన కొడక. ముందు నువ్వు నోరు మొయ్యి. నువ్వే మూర్ఖుడివి. ఇంకోసారి నా కంటికి కనిపించుకో. హే, ఇలా ఉన్నావు? యా, నన్ను తీసుకువెళ్తావా? నిన్ను తీసుకెళ్లాలా అవును. లేదా నీకు పార్టీ కావాలా? అలాగా, మనం ఎవరూ లేని చోటికి వెళ్దాం. ఖచ్చితంగా. నేను నిజంగానే దద్దమ్మలా ఉన్నాను. నీ హార్ట్ బీట్ శబ్దం నాకు వినిపిస్తుంది. మీరు టాటూస్ వేయించుకున్నారు కదా? అవును. నాకు టాటూస్ అంటే చాలా ఇష్టం. అలాగా, ఇంకా నువ్వు చాలా టాటూస్ చూడబోతున్నావు. నేను ఒక టాటూ వేయనా? ఈ చోట్లో నేను టాటూని వేయనా? ఇదిగో ఇక్కడ వేస్తాను. ఇది నువ్వు తప్పుగా అనుకోవద్దు. నాలాంటి వాడికి ఇది చాలా కష్టం. ఒక్క నిమిషం. నువ్వు ఎవరో నాకు తెలుసు అనుకుంటా. నాలాంటి వాళ్ళని మీరు ఇంకెవరినో చూశారని అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే. సస్పెక్ట్ ఒక అమ్మాయిని. బాతోస్లో ఉన్న సర్వేలెన్స్ వీడియోలో అది కనిపించింది. తన ఫేస్ ఒక క్లియర్ ఫోటో నాకు దొరకలేదు. బ్రైట్ అయిన డ్రాకులా లాగా ఉంది. ఆల్ రైట్, దీన్ని జేక్ పంపించండి. ఇది సర్చ్ చేస్తాడనుకుంటా. ఆ తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేస్తే చాలు. వెల్, నువ్వు రావటంలో నాకు సంతోషం. నువ్వు వస్తావని ఎదురు చూడలేదు. వీడి కదేంటి? వీడొక నీచమైనవాడు. కావాలని గొడవలు, గన్ షూట్, చంపడమని నాజర్స్ ఆఫ్ జీసస్ అని ఒక రౌడీ ముఠానే వాడు పెట్టుకున్నాడు. చాలా మంచిది. నువ్వు ఈ ఎయిర్పోర్ట్ గురించి ఏమనుకుంటున్నావు? అది నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది నేను బాగా చూశాను. నేను దాన్ని బాగా చెక్ చేశాను. అక్కడ ఎటువంటి విషయం ఏదో లేదు. ఉండాలి. ఏదో విషయం తనకి విరోధంగా నాకు మార్చావు. సరే అడుగు. ఇందులో పెద్ద అద్భుతాలు ఏమీ లేవు. ఇటువంటి అమ్మాయిలంతా ఇలాగే బ్రతుకుతూ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబమే ఇల్లీగల్లాగా బ్రతుకుతూ ఉంటుంది.
దాని తర్వాత తను నీతో అలవాటు పడింది. అది నిన్ను వదిలి వెళ్ళిపోదు. తర్వాత నీతో నార్మల్గానే ఉంది ఎప్పుడు కూడా. ఒకవేళ నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. లేదు 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 మ్హూ. ఆ రాత్రి తన కళ్ళని నేను గమనించాను. దాంట్లో దురాశ కనిపించలేదు. తనకి ఏ ఆశ కూడా లేదు. దురాశ అంటే ఏమిటో నాకు తెలుసు. నేను ప్రతిరోజు అద్దంలో చూసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఆ దురాశ కనిపిస్తోంది. మరి ఇది దురాశ కాదా? అంటే తన మీద ఉన్న అసహ్యం. ప్యూర్ అండ్ సింపుల్. చెప్పు. మనం సమస్యలు ఎదుర్కొన్నాం. నేను వేర్ హౌస్లో ఉన్నాను. వెంటనే వెర్జల్ని తీసుకురండి. లీనే మాట్లాడుతున్నాడు. మనం వెంటనే వెళ్ళాలి. డానీ బాయ్ చెప్పు. మీరు చెప్పేది నమ్మండి ప్లీజ్. నేను ఎప్పుడు తాకిందే లేదు. నువ్వు మీరు నన్ను చేసావు నమ్మాలి. డానీ. ఆ దొంగ విధవ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మళ్ళీ నన్ను తప్పడుతూనే ఉన్నాడు. ఎందుకంటే వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు. నీ అయ్య అబద్ధం చెప్పడం ఆపురా. నువ్వు ఇలాగే అబద్ధం చెప్తూ ఉంటే పుచ్చ పేలిపోతుంది. ఏయ్! నేను ఇక్కడికి వచ్చి ఆ ట్యాగ్స్ ని చూశాను. ఆ కబోర్డు మొత్తం క్లియర్ గా ఉంది. అది వీడు ఇంకా ఆ రష్యా అమ్మాయి కలిసే ఈ రోజు వరకు మిమ్మల్ని ఏమారుస్తూ ఉన్నారు. వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఒకటి ఉంది. ఇంకోసారి చెప్పు. ఆ పిచ్చి రష్యా అమ్మాయి ఇంకా వీళ్ళిద్దరు కలిసే నోరు మూయరా. తిరుగుతున్నారు గురించి వీడితో తను చెప్పింది. అందుకే తను తీసుకెళ్ళిపోయిందా. నేను నిజం చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. ఆ గన్ను నాకివ్వండి, నేను చూసుకుంటాను. ఎందుకురా నన్ను అలా చూస్తున్నావు? నువ్వు వేస్ట్ నా కొడుకువి. రైనా, హలో నాన్సీ. ఓరు దేవుడా, నువ్వు డిఫరెంట్గా ఉన్నావు. నేనా? నీకన్నానా? నేను ముట్టుకొని చూడనా? హా, బాగుంది. నువ్వు వేరే ఎక్కడైనా వెళ్ళి ఉండొచ్చు కదని నేను చెప్తున్నానంటే ఇంతవరకు చేసింది చాలదా? ఏది చాలా అంటున్నావు నాన్సీ? నేను నిజంగానే ఆ అర్థంలో చెప్పలేదు. నిన్ను అనుకుంటే బాధగా ఉంది. నీకేం కాకూడదని నేను అనుకుంటున్నాను.
రీనా వద్దు. నువ్వు కానీ నా దగ్గరికి రాకపోతే ఈ నిజమైతే నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. దానికి వాళ్ళ సమాధానం చెప్పే తీరాలి. కానీ నాకు వద్దు. ఈ డబ్బైతే నాదే. అది ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు దిగులు పడకో. ఇక మీదట నువ్వు నన్ను చూడలేవు. హీనా, ఇప్పుడు నువ్వు నా సోదరివి. ఇక త్వరలో నువ్వు అందమైన అమ్మవు కాబోతున్నావు. బ్లాక్ విడో విషయంలో ఏమీ ముందంచలేదు, కానీ ఇబ్బంది పడ్డ ఇద్దరి విక్టిమ్స్ దగ్గర ఏదో ఒక కనెక్షన్ ఉంది. నాసియస్ క్రీగర్ 6 సంవత్సరాల క్రితం ఎర్నెస్టో జిమ్నస్ కి డ్రగ్స్ అమ్మినందుకు అరెస్ట్ చేశారు. సరే, అదేంటో నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. మీకు తెలుసా, ఇది వేడుకగానే ఉంటుంది, కానీ దీంట్లో విడాల్సిన కనెక్షన్ కూడా ఉంది, కానీ ఇంకా కనిపెట్టలేదు. అవును, చిన్నపిల్లల అట్లాగే ఉంది. అంటే అవును, నీ చేతి మణికట్లో ఏం చేస్తావు? ఒకవేళ వాడికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలిస్తే నువ్వెందుకు వైడల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేసేటట్టు పెట్టుకున్నావు? నాకు వేరే దారి లేదు మెల్. వీటికి నేను కొన్నాళ్ళు దూరంగా ఉన్నాను, మళ్ళీ ఇప్పుడే వచ్చా. వాడు మళ్ళీ నేను పాతలా పనిచేయిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు అంత డబ్బుని తీసుకున్నావని వాడు అనుకుంటున్నాడు. వాడు నిన్ను నమ్మలేదు. చెప్పండి, అది ఇప్పుడే పూర్తయింది. లేదు, ఎవ్వరూ కనిపెట్టలేరు. సరే, నేను వస్తున్నాను. లేదు లేదు, తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వేంటి వాడికి పని మనిషా? ఏదో చెత్తలా నన్ను వదిలేసి నాకంటే నీకు తెలివి ఉందనుకున్నావా? చెప్పు, నేను తొలిసారిగా చూసినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? నువ్వు నా ముఖం మీద అన్ని చెప్పేశావు. నేను అన్ని చేసింది నేను జీవించడానికి కోసం, ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి అలాగే యూజ్ చేశారు. అవును, అది నువ్వు ఇష్టపడే చేశావు. నిన్ను చంపేస్తానే. నన్ను క్షమించు, నేనేదేదో వాగేశాను. ఐఎమ్ సారీ. అలా అంటే ఏలియన్స్ నిన్ను కాంటాక్ట్ చేశారని చెప్తున్నావా? అవును. ముందు ఈ చోటు నుంచి మనం బయటకు వెళ్ళాలి. లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు ధైర్యం ఎక్కువ. నేను ప్రాణాలతో ఉండడం కోసం ఎంతమందినైనా చంపుతాను. దాని గురించి నాకు బాధ లేదు. మిగతా ఎంతమంది ఉన్నాం? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు అసలు చూసి రాలేవా? ఇప్పుడు ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు? నన్ను ముట్టుకోకు. చెయ్యి తీసి దూరంగా వెళ్ళు. అక్కడే ఉండు. నువ్వు నోరు మూసుకో. నోరు మూస్తావా లేదా? ఇప్పుడు నాకు దారి వదులుతావా లేదా? నేను ముందు రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. నా దగ్గర టిష్యూ పేపర్ ఉంది, మీకు కావాలా? కాస్త నోరు మూసుకుని ఉంటావా? నీ సొంత ప్రయత్నంతో బయటకు వెళ్ళు. నీ జీవితాన్ని, నీ చావుని నువ్వే నిర్ణయం తీసుకో. నువ్వెవరినైనా చంపాలనుకుంటే క్యాటబెల్ట్ ని యూజ్ చేసుకో. ఇక్కడ చూడు, మనిద్దరూ ఒకటే చోటుకొచ్చినట్టున్నాం. నేను సడన్ గా జరిగే విషయాల్ని నమ్మను. ఇవన్నీ ముందే రాసి పెట్టున్నాయి. నన్ను చంపడానికి వచ్చింది నువ్వే కదా. నాలాంటి మనుషుల్ని బయటకు పంపించేది నువ్వే కదా. నీ దగ్గర నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ జీవితాన్ని నేను కాపాడాలని ప్రయత్నిస్తున్నాను. నేను చెప్పేది అర్థమైందా? 5 నిమిషాల తర్వాత తిరిగి నన్ను చూడు.
మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళాలనే అనుకోకు. చెప్పేది అర్థమైందా? అర్థమైతే తల ఊపు. నీ చేతిని ఇలా ఇవ్వు. ఒక లాంగ్ వెకేషన్ తీసుకో. కొత్త ఫ్రెండ్స్తో పరిచయం పెంచుకో. టాటూ బాగుంది. బ్రహ్మాండం, అదరు కొట్టేశారు. నిజంగా చాలా చాలా బాగుంది. నేను ఆ డబ్బుని తాకనేలేదు. అలాగే మీ గర్ల్ ఫ్రెండ్తో నేనేం చేస్తాను చెప్పండి. అయితే ఈ విషయం తనకి ముందే తెలిసింది. అదేంటంటే నాకు తెలీదు, కానీ అది నేను కాదు. నువ్వు గాని తీసావా? నేను నిన్నేమైనా అడిగానా? కాదు కాదు, అలాంటి ఆలోచన నాలో. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావా? ఒకవేళ నేను తీసుండొచ్చు. ఒకవేళ నేను దీని గురించి అడుగుతూ నువ్వేం సమాధానం చెప్తావు? దానికి సమాధానం లేదు. నిన్ను నేను చూస్తుంటే డిఫరెంట్గా కనపడుతున్నావు. రేయాన్ని నేను ఇంకా కలవలేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈ విషయాన్ని ఫోన్లో మాట్లాడగలనుకుంటున్నారా? ఎందుకంటే పోలీసులు తన్ని ట్రాక్ చేయలేకపోతున్నారు. తను ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తోనే ఇంకా కాంటాక్ట్లో ఉంది. ఆ నచ్చత నా కొడుకుల వల్లే ఇంకా మేము పట్టుకోలేకపోతున్నాము. అయితే తను పోలీసులకి అనుకూలంగా పనిచేస్తుందా? వాళ్ళందరూ కలిసి ఉన్నారని చెప్పాను. నా కెప్టెన్ తెలిసే ముందే చెప్పండి. ఆ పిల్లలు ఎలా తెలుసు మీకు? ఆహాహా. నాకు వాళ్ళకి ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. వాళ్ళు ఎందుకు పనికిరారు? తను అందరినీ పొడిచినట్టుగానే మిమ్మల్ని కూడా పొడిచింది. తనకి ఎవరైనా ఒకటే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రండి రండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మనం ఇప్పుడు పార్టీ చేసుకుందాం. మిస్టర్ మొలీనస్, పదా, మీరొచ్చి చూపిస్తే చాలు. ఇటు రండి. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఓకే, మనకేం సిద్ధంగా ఉంది? బోధపడకండి, నేను ఎప్పుడు బెస్ట్ ఇస్తాను. స్పెషల్ ఏంటి? మన దగ్గర గోల్ఫీ బీఫ్ ఉంది, నో బీఫ్ సాస్ కూడా ఉంది, అలాగే బీఫ్ కూడా ఉంది. చాలా మంచిది. మన దగ్గర ఉన్నవన్నీ కూడా బెస్టే. బిజినెస్ ఎలా సాగుతోంది? నా బిజినెస్ మీ బిజినెస్ లాంటిది కాదు. ఇటు 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 రండి. నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. సరే మిస్టర్ మొలినో, ఇంట్లో షాంపెయిన్ బాటిల్ ఉందా? ఇంట్లో షాంపెయిన్ బాటిల్ ఉందని అడుగుతున్నారా? అవి మా ఇంట్లో 2 బాటిల్స్ ఉన్నాయి. అవును, ఇక్కడ బన్నీ ఐస్ బాండ్ ఉందా? నేను ఒక జోక్ చెప్పనా? ఆ జోక్ వింటే మీరందరూ నవ్వుతారు. ఏంటది? లేదు, నాకు తెలియదు. ఏంటో తెలియదు. అవును, అది బానే ఉండింది. ఒకే ఒక్క నిమిషం. వద్దు వద్దు, ఏమీ అవ్వదు. మీకేమైంది? నేను చెప్పేది వినండి. ఏం లేదు, మీరు ఆకండి. నేను వెళ్ళి చూసి వస్తాను. నేను వెనకాల్తాను. చేయి కొంచెం తీస్తావా? ఇదిగో వచ్చేసాను. అందరూ చేతులు కిందకి నువ్వు దించండి. కొంచెం మాట్లాడకుండా ఉండు. హే డొనాల్డ్స్, ఎలా ఉన్నారు? బాగుంది. డిన్నర్ చేసేటప్పుడు మర్యాద ఇవ్వాలని తెలీదా నీకు? అదే చూశాను కదా, మీ అందరూ కూర్చొని టిఫిన్ తింటున్నారు.
నా ఫ్రెండ్ ఎర్నెస్టో ఇటువైపు కూర్చొని ఉన్నారు, చూడలేకపోయాను. యా, ఎర్నెస్టో తను నిజంగానే రియల్ ఆర్మాండో. కానీ అతని వైఫ్కి పిల్లలకి నేను స్పెషల్గా ఒకటి అనుకున్నాను. దాన్ని నేను పర్సనల్గా డెలివరీ చేస్తాను. కానీ నువ్వు చేసుకున్నట్టుగా నా అంతటి నేనే గాయాన్ని ఏర్పరచుకుని నష్టపోను. అదంతా నాకు తెలీదు. ఎర్నెస్టోని మీరు తీసుకువెళ్ళారంటే తను మిమ్మల్ని చంపేస్తాడన్న సంగతి మీకు తెలీదా? ఎంత పొగరా నీకు? నన్ను వదులు. రండి 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 వెళ్దాం. పదండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. అన్నిటికీ కారణం నువ్వేగా. ఏమన్నావురా? నిన్ను చంపకుండా వదలనురా. నీ అందు తెలుస్తాను. నాతోనే పెట్టుకుంటావా? ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టు. రండి, త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు బయటకు వస్తావు కదా ఆ రోజు ఇంద్రా. ఇక్కడ ఉండొద్దు, రండి వెళ్ళిపోదాం. రండి రండి త్వరగా రండి, వెళ్ళిపోదాం. నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మన ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. ఇదిగో చూడండి, ఆ పిక్చర్ ఇలాగే చేస్తారు, మళ్ళీ వచ్చినా వచ్చేస్తారు. ఇలా చూడు, ఎక్కువ పట్టుదలకి పోవద్దు. నేను వెళ్ళి కారు రెడీ చేస్తాను. మన కార్ ఎక్కడుంది? త్వరగా వెళ్తాం. త్వరగా వెళ్ళండి అలెక్స్. కారులోకి ఎక్కండి. త్వరగా నోరు మోయి పెరిచారు. దాంతో నన్ను కాల్ చేయి. లీ, ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? అవును, ఆ విషయం నీకు చెప్పాల్సిన అవసరం నాకు నువ్వు లేదు. ఈ విధంగా నాతో మాట్లాడకూడదు. ఈయన కాక్టైల్ సప్లై చేసే అమ్మాయిలకి యూనిఫామ్ కొనిస్తున్నారు. గొడవ పడే సమయంలో గొడవ పడకుండా ఉన్నారు. వాడు చెప్పేది విన్నావా? ఇది గొడవాడే టైమా? మిస్టర్ రూడింగ్ టు జాన్వే, నువ్వు ఒక కౌబాయ్. గన్స్ అన్ని కూడా మన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడవ పడాలి. గన్స్ అన్ని నా వైపే తిరుగున్నాయి. సరిగ్గా చెప్పారు. లేదు, ఇప్పుడు కాదు. అసలు మీ సమస్య ఏంటో చెప్పండి. పైన పిల్లలు నిద్రపోవాలి, ఏం చేస్తున్నారు? ఓకే, అందరూ బయటికి వెళ్ళండి. I love you. ఇది అందంగా ఉంది. ఐ లవ్ యూ. I love you too. ఐ లవ్ యూ.
నా వల్ల నీకు అవమానం జరిగిందా? జీవితంలో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నాకు అనవసరమైనవి. ఇలా చూడు సిల్వియా, అది ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యం కాదా? లేదు, ఇది అలా కాదు. నా కుటుంబం నాకు ముఖ్యం. మీరు కలుసుకున్నప్పుడు ఎటువంటి వారో నాకు బాగా తెలుసు. నేను అడిగిందంతా మీ చివరి పేరు మాత్రమే. అదే మీరు నాకు ఇచ్చారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు చెప్పేది కరెక్టే. మరి ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు ఇలా ఉన్నారు చెప్పండి. మీరంటే నాకు నచ్చలేదు. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదే. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. మీరు మా కోసం ఏమేం చేశారో నాకు తెలుసు. నేనేం బుద్ధులేని దాన్ని కాదు. మీకేమైనా జరిగిందంటే నా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించారా? మరి పిల్లలు, మీరు మా కోసం ఎంతో చేశారు. కానీ నేను మిమ్మల్ని కోల్పోతే, అది కూడా దీనికోసం, నేను ఎలా నా వైపు ఉన్న న్యాయాన్ని చెప్పాలి? పిల్లలతో మీ నాన్నకి ఇలా జరిగిందని ఎలా చెప్పాలి? కానీ దీన్ని బట్టి చెప్తున్నాను, నాకు చాలా అవమానంగా ఉంది. ఏంటి? అది నా చేతికి ఇవ్వు. నేనివ్వను. దాన్ని నా చేతికి ఇవ్వకపోతే నీ చిన్న వేళని నేను విరగొట్టేస్తాను. I love you. I love you. దేవుడా, నేనేమి చెప్పను. హే హే, ఎక్కడికి వెళ్తున్నావు బంగారం? బండాపు, నిన్నే. ఈ కారు బాగుంది. హే, నిన్నే కనిపిస్తున్నానా? నాకేం పర్వాలేదు. మంచి చోటు చూడండి. 4th సీజన్ ప్రయత్నించండి. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏడవాలనుకుంటున్నావా? నిన్ను మేము కూల్ చేయమా? కదిలేవంటే కాల్ చేస్తాను రా. ఏంటి ఆటలాడుతున్నా? నోరు మొయ్యరా కుక్క. నీకు అదృష్టం ఉంది కాబట్టి నేను ఇంకా కాల్చలేదు. ముందు నీ చేయి నా మీద నుంచి. ఓ షిట్, వీడు పోలీస్. ఈ పదవి. నన్ను వదిలే, నన్ను వదిలే. నాకు తన్ని తెలుసు. నువ్వు నా ముక్కుని బెరుక్కొత్తేశావు. నిన్ను తను ఒకసారి చూశాను. తను వారితో పోషిస్తూ ఉంది. ఎవరు? హిప్ హాప్ ప్రమోటర్ తోనే. తన పేరేంటి? అది నాకు తెలీదు. ఇక్కడ ఉన్న అమ్మాయిలకి కావాలంటే వాడు డ్రగ్స్ కొనిస్తాడు. వాడిని లార్జ్ బిల్స్ అని చెప్తారు. అది వాడు యూజ్ చేసి అమ్మాయిని వాడు చాలాసేపు మ్యాటర్ చేస్తాడు. ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది? అది నాకు తెలీదు. వాడు అన్ని చోట్ల ఉంటాడు. ధనవంతులకి వాడు ఎప్పుడు డ్రగ్స్ కొనిస్తూ ఉంటాడు. దిగో. నా కన్ను దొరుకుతుందా? వావ్, పర్వాలేదు. వీడు నన్ను నిగ్గా అన్నాడు, నేను నిగ్గానే. నేను నిజంగానే నిగ్గానేరా. ఇలా చూడు, నువ్వు చిన్న చిన్న పిల్లలందరికీ మత్తు పదార్థాలని అందజేస్తున్నావు. చిన్న చిన్న అమ్మాయిల్ని వ్యభిచారంలోకి దింపుతున్నావు. ఓ బాగుంది, అది నిజంగా నీ పనే. నువ్వు అలాంటి అడివి, నువ్వు అలాంటి పనులు చేస్తావు. అర్థమైందా నీకు? నేను బిజీగా ఉన్నాను. మన ఇద్దరి బ్రదర్స్ చాలా బాగున్నారు. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. అయినా వాళ్ళు నన్ను ఏం చేస్తారు? నీకు వాళ్ళు ఏ సాయం చేయలేరు. నువ్వు దేనికి పనికి రావు. అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ముందు నువ్వు నా దారికి అడ్డు తప్పుకో. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. నీలాంటి ఒక చెత్తకి నేను సేవ చేసి చాలా రోజులైంది తెలుసా? ఇది చూసావా? నువ్వు నా మీద మంట పెట్టింది. నీ వల్ల నా చెయ్యి పోయి ఉంటుంది. అదవా, అదృష్టం కొద్దీ తప్పించుకున్నా. బయలుదేరు. డబ్బు వచ్చినందువల్ల నేను సాఫ్ట్ అయ్యాను అనుకుంటున్నావా? నా గురించి తెలీదా నీకు?
ఆ తప్పు నువ్వు మళ్ళీ మళ్ళీ చెయ్యకు, ఓకే? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చెయ్యవా? నేను ఈ ప్రపంచంలోనే లేకుండా చేశాను. ఒక టాటూని లేకుండా చేసినట్టు నేను నీకు సాయం చెయ్యను. నీకు ఖచ్చితంగా నేను సాయం చేయను, సాయం చెయ్యను. కాబట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. అనవసరంగా ఫాలో చెయ్యకు. ముందు ఇక్కడి నుంచే బయటికి వెళ్ళు. ఏయ్, అంతా ఆపండి. బ్రతికిపో, పర్వాలేదు, వాణ్ణి వెళ్ళనివ్వండి. నీ సంగతి ఒకరోజు చెప్తాను మారియాన్. వాణ్ణి తీసుకెళ్ళండి త్వరగా. వచ్చి నాకు కొన్ని పిలిచివ్వండి. నా మూడు చెడగొట్టాడు. అయినా నువ్వేమంటున్నావు? వాణ్ణి వదిలిపెట్టకూడదనా? ఏమైందని? వాణ్ణి చంపకుండా వదిలిపెట్టను. ఏమైంది? పదండి, మనం వెళ్దాం. వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. అమ్మాయిలు మాత్రం అంటే బాలేదు సార్. చాలా తప్పు చెప్తే అర్థం చేసుకోవాలి సార్. చెప్పడం ఏమో నాకు తెలీదు. దగ్గరికి రా, బాగా ఇబ్బంది పెట్టకు. అన్నిటినీ నేను చూసుకుంటాను. డోర్ కొంచెం లాక్ చేయండి డేవిడ్. ఓకే, మూసేశాను. ఇప్పుడు ఎవ్వరూ చూడలేరు. అవును, నేను సీరియస్. వాడు నన్ను రెచ్చగొడుతున్నాడు. అతన్ని చూస్తే మా నాన్నలాగా అనిపిస్తున్నాడు. నాకు మా నాన్నను కలుసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్స్, ఒక వాక్ వెళ్ళరా. నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటున్నారు? సరదాగా వెళ్ళిరా, చుట్టూ సరదాగా తిరిగిరా. ఓకే బాస్. వాడు వెళ్ళిపోయాడు. ఇంతవరకు మీలాంటి మగాన్ని చూసిందే లేదు. సరే 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 ఆపు. ముందు జరిగిన దానికి నేను సారీ అడుగుతున్నాను. కాబట్టి నిజంగా మనం ఇప్పుడు అన్నీ మర్చిపోదాం, సరేనా? అసలేంటది? పిచ్చిదానా, ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తానో చూడు. కదలకు, కింద పడు. కింద పడమని చెప్పాను. నువ్వు నాకు తెలుసు, నువ్వు ఒక పోలీసువి. చెప్పేది నువ్వెందుకని? నోరు మూసుకో. వెరిజల్ నిన్ను పనిలో పెట్టుకున్నాడని నాకు తెలుసు. నేను చెప్పేది నిజమే కదా? నువ్వు మిగతా వాళ్ళ కోసం పనిచేస్తున్నావు. ముందు నీ కళ్ళు మూసుకో. నాకు ఒక టోస్ట్ దొరుకుతుందా ప్లీజ్? దానికేమిటి ఇప్పుడు?
తను పారిపోయిందని చెప్పి నాకెందుకు కథలు చెప్తున్నావు? ఇదంతా ఎలా జరుగుతుంది? నువ్వే మాట్లాడు. ఇదిగో. ఏంటి? తనని పట్టుకున్నావు కానీ తప్పించుకుని పారిపోయిందా? పబ్లిక్ అసలు నేను తన్ని ఏం చేయలేకపోయాను. ఆ అమ్మాయి సరైన పిచ్చిది. వెజ్జల్కి ఏమైనా మంచి సెక్యూరిటీని చూసి అపాయింట్ చేయండి. తన బెడ్రూమ్ కిటికీ ద్వారా కూడా లోపలికి వస్తుంది. ఆ టైంలో నువ్వు వెళ్ళి కాపాడతావా? వర్జిల్ గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. చెప్పిన పని మాత్రం చెయ్యి. వీడి మాటల్ని నమ్మలేకపోతున్నావు. ఈ పనికి వీడు కరెక్ట్ కాదు. నీకు ఇది తినాలని లేదా? నువ్వేంటి మా అమ్మలా మాట్లాడుతున్నావు? ప్లీజ్, నేను చేసి ఒక్కొక్క పని నీ మంచి కోసమే. లీ. నువ్వు నన్ను ఒక బుద్ధి లేని దానిలాగా క్రైమ్ సీన్లో నుంచో పెట్టిపోయావు. ఎందుకు ఇలా పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కొని ఉన్నావు? ఏదైనా క్లూ దొరుకుతుందనే. వాక్కో. నిన్నేంట్రా అంటే పబ్లిక్ లో హత్య జరిగిన దగ్గర నువ్వు నుంచోనున్నావు. ఈ రోజు ఏంట్రా అంటే ఒక సెలబ్రిటీ హత్య జరిగిన చోట్ల ఈ రోజు కూడా నుంచోనున్నావు. నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నాను? దీని గురించి రేపు మాట్లాడదామా? నా తలనొప్పి పుడుతుంది. లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏం జరిగిందో నాతో చెప్పాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నా దగ్గర అన్ని అబద్ధాలే చెప్తున్నావు. నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? నువ్వు నాతో ఏంటి? ఎందుకు చేస్తున్నావు? అసలు నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నువ్వు నా దగ్గర నిజం చెప్పే తీరాలి. కెప్టెన్ నీ గురించి అడిగారు. నీ గురించి, విడోస్ గురించి. ఆయన అన్ను విన్నట్టు చెప్పారు నాతో. నాకు నీ గురించి తెలుసు. అది నీ ఫేస్లోనే బాగా తెలుస్తుంది. చూడు, నేను మళ్ళీ లిమోసీన్కే వెళ్తున్నా. మీరు కార్నర్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళండి. అక్కడ కూడా ఒక హత్య కేసు జరిగింది. అది కూడా ఇలాగే. అందువల్ల ఏం జరుగుతుందో నా దగ్గర చెప్తేనే ఏ సహాయం చేయగలనో చేస్తాను. ఓకే, తాళం ఇక్కడ పెట్టాను. వెళ్ళేటప్పుడు తాళం బాగా వేసి వెళ్ళండి. అలాగా? లేదే, నేను చూసుకుంటానులే. అలాగా? దేవుడి మీద ఉట్టేసి చెప్తున్నాను, ఆ పని నేను ఓకే. చూసుకుంటాను. నేను నీకు ఎప్పుడైనా చెప్పానా నా లోకం మొత్తం ఈ కారులోనే ఉందని? ఖచ్చితంగా లేదు. ఈ రోజున్న సమస్యలు ఎదురవుతున్నాయి. నేను చేసిన తప్పేమిటి గస్? దీన్ని నేను ఎలా ఆపగలను చెప్పు? మీరందరూ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేశారు. మేమందరినీ చంపేసి ఉండాలి, ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా. హే గస్, నీతో మాట్లాడేందుకు సంతోషంగా ఉంది. అదే నాసియో టాటూ ఇందులో కూడా ఉంది. నిన్ను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? పోలీస్ ఎవరైనా? లేదు, ఎవరు లేరు. నీ ల్యాప్టాప్ కాస్త ఇస్తావా? నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్తావా? నా దగ్గర డబ్బుందని నీకు తెలుసా? అతని డబ్బు గురించి నీతో ఏమీ చెప్పలేదా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను దేని గురించి మాట్లాడుతున్నాను? అది $2 మిలియన్ గురించే. నిజ జీవితంలో ఇంత డబ్బును చూస్తుంటే సంతోషంగా ఉంది కదా? ఇది విర్జిల్ డబ్బులా? లేదు, ఇది నా డబ్బు. నన్ను వెళ్ళనిస్తే ఇది నీదే. ఇదిగో, చేతికి బేడీలు వేయి. ఇదంతా నీకోసమే. నన్ను నేనే శుభ్రం చేసుకుంటున్నాను. కాళ్ళకి దెబ్బ తగిలితే ఇలాగే వర్జాల దగ్గరికి తీసుకెళ్తావా?
ఆపు, నువ్వేం చేయబోతున్నావు? ఇలాంటి ఒక చిక్కు వస్తుందని అసలు ఎదురు చూడలేదు. చూశాను, ఒక ఎముక కనపడలా, అంతే. నన్ను గాని అక్కడికి తీసుకువెళ్తే నాకేం జరుగుతుందో నీకు తెలుసా? అతనేమి ఏంజల్ కాదు. నాకు తెలుసు, నువ్వు బాగా తెలుగు మాట్లాడుతున్నావు. అవును, దానికి కారణం నేను తెలుగు బాగా మాట్లాడమే. వర్జల్ డైలెక్ట్ కోచ్ని రెడీ చేశాడు. నేను అచ్చ తెలుగులో మాట్లాడాలని అనుకున్నాడు. డైలెక్ట్ కోచా? కానీ వాడికి నువ్వు ద్రోహం చేసావు కదా. నీకు విషయం ఏంటో తెలుసా? అనవసరంగా దేన్ని జడ్జ్ చేయకూడదు. ఇలా చూడు పోలీస్ గారు, నా గురించి అయితే నీకు ఏమీ తెలీదు. నాకు కొంత తెలుసులే. ఓ తెలుసా? ఏంటి తెలుసా? నేను నువ్వు కంట్రోల్ చేసుకో, మనం ఏం వెకేషన్లో లేవు. అలాగా, మనం బయటికి వెళ్దాం. అలాగే మనం కనిపించకుండా ఎక్కడికైనా వెళ్దాం. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎలాగో అతని దగ్గరికి నన్ను తీసుకువెళ్తున్న తర్వాత అంతా ముగిసిపోతుంది. కమాన్, మనం కనిపించకుండా పోదాం. అతను ఎందుకు నిన్ను ఇలా చేయమంటున్నాడు? అతను చచ్చిపోయాడు. వచ్చి నన్ను విడిపించు. ఒక్క నిమిషం, నేను వస్తాను. హలో. తన్ని పట్టుకున్నాను. మంచిది, వెంటనే తనని నా నైట్ క్లబ్ తీసుకురా. నోర్మోయ్, తను నేను తిన్నగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను. అసలు నీకేమైంది? అసలు ఇలా ఎందుకు చెప్తున్నావు? నేను తన్ని స్టేషన్కే తీసుకెళ్ళబోతున్నాను. ఏదైనా సమస్య వచ్చిందో కాల్చి పడేస్తాను. నువ్వు ఇలా నాతో మాట్లాడుతూ ఉన్నావంటే నిన్ను చంపి చెత్తబొట్టలో పడేస్తాను. నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అది వాడేనా? లేదు, ఇలా చూడండి, నేను ఇప్పుడు బయలుదేరాలి. నాకు కొంచెం పని ఉంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను నైట్ క్లబ్కి వెళ్తున్నాను, అక్కడ కొంచెం ప్రాబ్లం. మరి నేనేం చేయాలి? నేను నీతో వస్తాను. లేదు లేదు, నువ్వు ఇక్కడ వర్జిన్తో ఉండవు. నీకేమైనా కావాలా? లేదు లేదు లేదు. మనం ఇక్కడున్న వాళ్ళందరినీ చంపబోతున్నాం. ఏంటి ప్రాబ్లం నీకు? పోలీస్ ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. షిట్, అక్కడ ఎవరు లేరు. వెళ్దాం పద. నీకోటి తెలుసా? నువ్వు అలెక్స్ గురించి నన్ను అడుగుండాల్సింది. అతని గురించి నీకు ముందుగానే హెచ్చరించేదని. అతను ఎంతో మోసమైన వాడు. ఈ విషయంలో అలెక్స్ నీతో పాటే ఉన్నాడు, అది కూడా ప్రారంభం నుంచి. నువ్వు వాడి కోసం ఎన్నో వదిలేసావు కదా. అవును, కానీ అతను పట్టించేశాడు. అందువల్ల ఇలా మారిపోయావా? నాకు ఎన్నో సమస్యలున్నాయి, కానీ నేను ద్రోహిని కాదు. కానీ వెర్జిల్ ఇలా ఫీల్ అవ్వలేదు అనుకుంటా. కానీ వెర్జల్ విషయంలో నేను తడబడ్డాను, ఎందుకనే తెలియలేదు నాకు. మరెందుకు ఇలా చేసావు నువ్వు? 2 సంవత్సరాలకు ముందు నా చిన్న చెల్లెలు కనిపించకుండా పోయింది. తను రష్యా నుండి ఈ దేశానికి బయలుదేరి వస్తూ ఉంది. వెర్జల్ తన కోసం వర్క్ వీసా, సోషల్ సెక్యూరిటీ నంబర్, ఇక జాబ్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు నైట్ తన ఇంటికి వస్తుందని తన ఫోన్ కాల్ కోసం నేను ఎదురు చూశాను. వెర్జల్ మనుషులు తన పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వెళ్లారు. తన పనులన్నీ పూర్తవ్వాలని తన ఒక భద్రమైన ఇంటికి చేర్చాలని చూశారు. ఆ తర్వాత వాళ్ళొచ్చారు.
ఫ్లైట్ కూడా వచ్చింది, కానీ తన నుంచి ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. వెడ్జల్ మనుషులు తను ఎయిర్పోర్ట్కే రాలేదని చెప్పారు. మా ఆంటీ తను ఫ్లైట్ ఎక్కిందని చెప్పింది నాతో. తనకేమైందో అని వెజ్జలకి ఏమీ తెలీదని నా దగ్గర ప్రామిస్ కూడా చేశాడు. అది నేను నమ్మేశాను. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఒక అమ్మాయి దగ్గర నుండి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ రోజు నైట్ ఒక భద్రమైన చోటే ఉన్నానని చెప్పింది. ఏంటిది? తను డ్రగ్ అడిక్ట్ అయింది. ఇక నాసిస్ తన్ని ఎంతగానో యూజ్ చేసుకున్నాడు. తను అన్ని విషయాల్ని చూశాననే చెప్పింది. యార్నెస్టో స్కిన్ హెడ్స్ వెజ్జల్తో ఏదో డీల్ పెట్టుకున్నందుకే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పింది. ఆ డబ్బు పిచ్చి వాళ్ళు పెద్దవాళ్ళనే అనుకుంటున్నారు. అప్పుడే వాళ్ళు మనసు విప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ మనసులో మా చెల్లెలు స్టేసీ అని ఒక రష్యన్ వేసి అని అనుకున్నారు. రా, మనం వెళ్ళి తనను అనుభవిద్దాం. రా, త్వరగా రా. అప్పుడక్కడ 5 ఉన్నారు. నన్ను కూడా వాళ్ళు అలాగే చేశారు. ఏం లేదు, కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత దాన్ని కుప్పలాగా పడేసి వెళ్లారు. ఇందులో వెర్జిల్ ఏం చేసింది? అతను నా దగ్గర అబద్ధం చెప్పాడు. అతను నా దగ్గర తిరిగి ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని చెప్పాడు. తనకి ఏ పేరు గుర్తు రాలేదు. అలా పిచ్చిదానిలా ఉండిపోయింది. కానీ నాకు వెడ్జల గురించి బాగా తెలుసు. అతనిలో అబద్ధాలు ఎవరూ చెప్పలేరు. ఆ తర్వాత నేను అలెక్స్ దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పేది విను. నీకు అన్ని విషయాలు మొదటి నుంచే నీకు తెలుసు. అతను నాతో ఏం చెప్పాడంటే వెర్జల్ జరిగిన వాటన్నిటికీ కోపం ఉన్నాడని చెప్పాడు. ఐఎమ్ సారీ. నువ్వు బాధపడద్దు. నీకు నేను హెల్ప్ చేస్తాను. అతను నాకు హెల్ప్ చేస్తానని అన్నాడు. నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను దానికి సరేనని చెప్పాను. అతను అందరి పేర్లు చెప్పాడు. ఆ తర్వాత నేను ప్లాన్ చేశాను. నేను దానికోసం వెయిట్ చేశాను. ఆల్ రైట్, $1 మిలియన్ ఉన్నాయి. ఈరోజే ఊరిదిలి వెళ్ళిపో, మళ్ళీ రావద్దు. అర్థమైందా? సరే. అతన్ని చంపబోతున్నావా? వెర్జిల్ని హ్యాండిల్ చేసుకుంటా, నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి. లేదు, అతను కష్టపడ్డాం నా కళ్ళారా చూడాలి. వాడు కనపడకపోతే అంటే వాడి కజిన్, దా డబ్బులు, తర్వాత నిన్ను. నన్ను నమ్ము, దీని గురించి అంతా వాడేం పెద్దగా బాధపడ్డు. నేను చెప్పేది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇది హ్యాండిల్ చేస్తా అనుకుంటా. ఇక బయలుదేరు. నీ పేరేంటి? నీకొక మంచి విషయం జరిగింది. పార్కింగ్ లాట్ లో తన్ని చూసాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్పెషల్ ఏజెంట్ డోనవన్, యాది బెక్కే. వాడి ఇన్ఫర్మేషన్స్ మొత్తం చెక్ చేయండి. వెర్జిల్ విడోలాస్ మన డిపార్ట్మెంట్ తన్ని 2 సంవత్సరాలు పైగా నిఘాలోనే ఉంచింది. వాడి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. లాక్ షీట్స్, లొకేషన్ ASAP. డాక్టర్ రూమ్ నంబర్ 27 ఎమర్జెన్సీ. డాక్టర్ రూమ్ నంబర్ 27 ఎమర్జెన్సీ.
ఎస్కే జనా. ఓ వెర్జల్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? కేవలం ఇదంతా ఒక ఆడదాని కోసమేనా? అంతలా నువ్వు వాడిని ఏం చేసావు చెప్పు. వాడు నన్ను నమ్మట్లేదు, చెప్పు. ఏయ్! నీకు విషయం చెప్పనా? నేను వేరేలా అర్థం చేసుకున్నాను. నేను ఏ తప్పు చెయ్యలేదు. దీనివల్ల నాకు ఏ సమస్య లేదు. వాళ్ళు నన్ను చంపేస్తారన్న భయం కూడా లేదు. వాడంటే నాకు చీదర. వాడి పిల్లలంటే కూడా. వాళ్ళు ఎందుకు పనికిరారు? సరే, మంచి విషయాలంటే చీదర. ఆ చీదర వల్లే రాత్రంతా నేను మేల్కొని ఉన్నాను. ఇప్పుడు ఈ రాడ్డుతో నీ తలని బద్దలు కొట్టబోతున్నాను. ఆ తర్వాత ఈ కొండ మీద నుంచి నేను తోసేస్తాను. ఆ తర్వాత నిన్ను జంతువులు తినేస్తాయి. ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు కదా. ఆ తర్వాత విషయాలన్నీ కూడా మారిపోతాయి. వెర్జల్ అలెక్స్ నేను చూసి నవ్వబోతున్నారు. ఏంటి? అలెక్స్ వెర్జల్ ఫేవరెట్ అయిన మనిషి. మర్యాదగా నాకివ్వు. ఏమిటది? నీ డబ్బు పావంతు ఇందులోనే ఉంది. అది పెద్ద విషయమేం కాదు. ప్రతిరోజు మూటలతో డబ్బును తగలబెడుతున్నాం. తనిప్పుడు ఎక్కడుంది? నా దారిలో కాకుండా నీ దారికి వచ్చి ఎప్పుడన్నా ఇతను కష్టం ఇచ్చానా నీకు? నా బ్రదర్ చూపించి నన్ను బెదిరిస్తున్నారా? మిమ్మల్ని మీరే చాలా మంచిగా అనుకుంటున్నారా? నువ్వు నీ బ్రదర్ సంరక్షణలో జాగ్రత్తగా ఉన్నావు. అందుకనే నా దగ్గర వచ్చి నన్ను తప్పు పడుతున్నావు. నేను చంపాలనుకున్నానా? మీరే కార్తో గుద్ది నన్ను చంపాలనుకున్నారు. నన్ను అవమానపరచద్దు. నువ్వు చాలా అజాగ్రత్తగా ఉన్నావు. వెర్జిల్,
పిచ్చోళ్ళ మాట్లాడద్దు. నువ్వు తనని తప్పించేశావు. ఓరి భగవంతుడా, అసలు మీకేం జరుగుతుందనే అర్థం కావట్లేదు. చెప్తున్నాను కదా, తను తప్పించుకుని వెళ్ళిపోయింది. అందరినీ హత్య చేయడం ఆపండి. అలారం ఆఫ్ అయింది, ఎలక్ట్రిక్ కట్ అయింది. ఇది ఎవరో కావాలని చేసినట్టుంది. అన్నింటికి నువ్వే కారణం. బాస్, మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. నీ పన్ను చూడు. నన్ను ఆల్రెడీ చంపేశావు. ఆ రాత్రి నువ్వు చనిపోయావు. అది కాకుండా మాట్లాడకుండా నువ్వు కోరుకున్న ప్రపంచాన్ని నేను తిరిగి ఇవ్వగలను. నా చెల్లెల్ని తిరిగి ఇచ్చేస్తావా? నీ వల్ల అవుతుందా? నేను నీకు చెప్పాను కదా, దానికి ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు అని. భగవంతుడా, ఇలా చూడు, నేను చెప్పే మాట విను. తను ఎక్కడైతే ఉందో అసలు ఎవరికీ కూడా తెలియదు. తను అక్కడ 8 గంటలు పడి ఉంది, ఆ చెత్త కుప్ప దగ్గర. చెత్త ఎత్తే వాళ్ళ తన్ని కనిపెట్టారు. నువ్వు మాట్లాడేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్లుగా తను వెతుకుతూ ఉన్నాను, కానీ తనేమో మెంటల్ హాస్పిటల్లో పడి ఉంది. తన పేరు కూడా తెలియలేదు. నాకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే నీ కజినే చెప్పాడు. అలెక్స్ అలెక్స్ మీ ఇద్దరిని ఇరికించేశాడు. పోలీస్ వెర్జిల్ మీద నిఘా పెట్టించారు. ఆ ఇంట్లో వాడు ప్రొటెక్టివ్ గా ఉండలేడు. దానికి కారణం అలెక్సే. వాడు కుక్క చావు చేస్తాడు. వాడు సేఫ్ హౌస్కే వెళతాడు వాడి సిస్టర్ని పికప్ చేసుకోవడానికి. వీడే ఆ మృగాలతో కలిసి పనిచేస్తున్నాడు. అది అసలు ప్లైన్లోకి ఎక్కలేదు. ఈ విషయంలో మనం ఏమీ చేయలేం, అసలు ఏ పని చేయలేం. వాడికి నువ్వు బాగా తెలుసని చెప్తున్నావు, కానీ వాడికి ఏం తెలియదు. వాడికి వాడి డబ్బు మీద మాత్రమే ఆశ. వెళ్ళి తీసుకో, దాన్ని మన ఇద్దరం కలిసి పంచుకుందాం. వాళ్ళని ఒక్కడిని వదిలిపెట్టకుండా చంపాలి. ఆ దురస పుడిచిన రాస్కలే మొత్తం ఈ నాటకాన్ని ప్లాన్ చేసి మరీ నడిపించాడు. వాడు నిజాన్ని కనిపెట్టేశాడు. నాకంటే ముందు వాడికి ప్రతి నిజం తెలిసిపోయింది. నువ్వెందుకు కనిపెట్టలేకపోయావు? ఈ విషయంలో మోసం జరిగిన విషయం ఏంటో తెలుసా? నువ్వు గాయపడ్డానికి కారణం నిజంగా నేనే నువ్వు నమ్మడమే. వాడేం చెప్తాడు? నేను వాడిని బ్లాక్మెయిల్ చేశాను అని చెప్తాడు. అందుకు కారణం కూడా వాడే. ఇది అబద్ధం. వాడిని వెళ్ళడానికి వదలడు. ఆ పోలీసు చాలా మోసగాడు. వాళ్లే వాడిని ఇరికించేస్తారు. వాడిని షూట్ చేసేయి. అప్పుడు మనిద్దరం మాత్రమే ఉంటాం. నేను నువ్వు మాత్రమే ఉంటాం. మనం ఇద్దరం ఎప్పుడు అలా కలిసే ఉండాలని కదా అనుకున్నాం. నేను చెప్పింది కరెక్టేనా? నన్ను క్షమించు.
అంతా అయిపోయింది. మా ఇద్దరిలో ఎవరో ఒకరిని తుపాకీతో కాల్చేయి, నీకు ఇంకేం దొరకబోతుంది. అవును, ఒకవేళ